వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరిపై అనర్హత వేటు వేయడం ఖాయమని అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ సమావేశంలో దీనిపై ఒక నిర్ధారణకు వచ్చారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండానే రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నట్టు ఈ కమిటీ దృష్టికి వచ్చింది. అటువంటి వారి వివరాలను ఈ కమిటీ పరిశీలించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల సమయంలో వారిపై వేటు వేసేందుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముందుగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి అటు తర్వాత వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. 3 రోజుల కిందట మంత్రి నారా లోకేష్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సభకు హాజరు కాకుండానే కొంతమంది రిజిస్టర్లో సంతకాలు పెట్టి అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించింది. శాసనసభ నిబంధనల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు. అయితే సీట్లతో కాదు, తమకు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుని తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని జగన్ పట్టుబడుతున్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు హాజరైతే బాగుంటుందనే అభిప్రాయానికి వస్తున్నారు. కానీ జగన్ వినడం లేదు. మరోవైపు కూటమి ప్రభుత్వం నుంచి అనర్హత వేటు మాట వినిపిస్తోంది. దీంతో కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. అనర్హత వేటు పడుతుందని తెలిసి శాసనసభ రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఎథిక్స్ కమిటీ సమావేశంలో శాసనసభ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై చర్చించింది. ఎవరెవరు సంతకాలు పెట్టి సభకు హాజరు కావడం లేదో గుర్తించింది. వారిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.